హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి డబ్బాలు ఏరుకొచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మనం క్రాఫ్ట్ చేయబోతున్నామండి ఈ బాక్సెస్‌తో. అండ్ ఇవి బ్యాంగిల్స్ బాక్సెస్. నేను రీసెంట్‌గానే చాలా బ్యాంగిల్స్ కొనుక్కున్నాను. నా కోసం, మా చెల్లి కోసం, మా అక్క వాళ్ళ కోసం, అందరి కోసం. ఆ బాక్సెస్ అన్నీ నా దగ్గరే ఉండిపోయాయి. తెలుసు కదా, నేను క్రాఫ్ట్స్ చేస్తానని ఇంట్లో అందరికీ తెలుసు. ఇలాంటి ఏం ఐటెమ్స్ ఉన్నా పనికొస్తాయి క్రాఫ్ట్‌కి అనిపించే ఐటెమ్స్ అన్నీ నాకే ఇస్తారు. క్యాలెండర్స్, తర్వాత ఏమైనా షీట్స్ లేకపోతే పేపర్స్ ఏమున్నా కూడా. అయితే ప్రస్తుతానికి మన క్రాఫ్ట్‌కొచ్చేస్తే గానీ, మనం ఆ బాక్స్ తీసుకొని దాన్ని 2 హాఫ్స్ సెపరేట్ చేసి, ఈచ్ హాఫ్‌ని యూజ్ చేస్తామనమాట. అప్పుడు ఈచ్ హాఫ్‌లో మనం ఫుల్‌గా పేపర్ అంటించాలి. అంటే నార్మల్‌గా పేపర్ అంటించేసాను నేను. తర్వాత మధ్యలో కొంచెం లైట్ కలర్ అంటే నాకు రిఫ్లెక్టింగ్‌గా కనిపించడం కోసం కొంచెం లైట్ కలర్ మధ్యలో పెట్టాను. మిగతాదంతా బాక్స్ ఫుల్‌గా ప్యాక్ చేసేసి ఉంచాననమాట. ఈ ఎక్స్‌ట్రాస్ ఏమైతే వస్తాయో ఆ ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసి, ఆ తర్వాత బాక్స్ అంటించాను. అంటిచ్చేసి అవి కొంచెం సేపు డ్రై అవ్వటానికి పక్కన పెట్టాను. అంటే ఈ ఫెవికాల్ కదా! దానిపైన కొంచెం మనం పెన్ను, చెయ్య, పెన్సిల్ ఏం తగిలినా కూడా అవి ఊడిపోతాయి. లేకపోతే తొందరగా చిరిగిపోతాయి నానిపోయి ఉంటాయి కాబట్టి. అందుకని కొంచెం స్లోగా అంటిచ్చేసి వాటిని కొంచెం సేపు సైడ్‌కి ఉంచేసాననమాట. బై ద వే మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేలా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన దగ్గర ఇలాంటి క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి. అంటే సింపుల్ ఐటెమ్స్‌తో ఈజీగా మనకి ఇంట్లో దొరికే చుట్టూ చూసే ఐటెమ్స్‌తో మంచి క్రాఫ్ట్స్ ఎలా చేయాలి అనేదే మన కాన్సెప్ట్ అనమాట. దాని పరంగా మనకు చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి మన ఛానల్‌లో. ప్లీజ్ టేక్ ఎ లుక్. అలా కాదని కూడా ఫన్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ బాక్సెస్ చూసిన తర్వాత మీకు డౌట్ వచ్చుండొచ్చు. ఏంటి అన్ని బ్యాంగిల్స్ కొనుక్కున్నావా అని. అవునండి. నేనొక 6-8 డజన్స్ బ్యాంగిల్స్ కొన్నాను. నాకు, మా అక్కకి, మా చెల్లికి అందరికి కలిపేసి. సో, ఆ బాక్సెసే ఇవి. వీటికి ఫుల్‌గా ఇలా అంటించేసిన తర్వాత వీటి కోసం మధ్యలోని ఏమైనా లెటర్స్, మెసేజ్ లేకపోతే చేత్తో ఏసే పెన్సిల్ పెయింటింగ్ అలా ఏమన్నా థింక్ చేయాలనమాట. ఒకవేళ ఇదే పేపర్ ఫెవికాల్ యూజ్ చేయకుండా అంటించాలి అంటే ఫెవిస్టిక్ యూజ్ చేయొచ్చు, గ్లూ గన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే 2 వే టేప్ యూజ్ చేయొచ్చు. కానీ ఈ 2 వే టేప్ యూజ్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ టేప్ యూజ్ చేసి నీట్‌గా, గట్టిగా, ఫర్మ్‌గా ఉండేలాగా స్టిక్ చేయాలి. లేకపోతే అది ఊడిపోతదనమాట. సో, నేను బోర్డర్ సెక్యూర్ చేయడం కోసం ఇంకొక స్ట్రిప్ ఆఫ్ ది సేమ్ కలర్ పేపర్ తీసుకొని దాంతో బోర్డర్స్‌ని సెక్యూర్ చేస్తున్నాననమాట. టైట్‌గా ఉండేలాగా చేస్తున్నాను. అలా బోర్డర్స్ టైట్‌గా ఉండటం వల్ల ఏమవుతదంటే, మన బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా విరిగిపోకుండా ఉంటాయి. కొంచెం వెయిట్ కాసేలాగా ఉంటాయి. ఎందుకంటే వెయిట్ కొంచెం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతది కాబట్టి. ఇవి ఇలా అంటించేసుకున్న తర్వాత ఇలాగే సేమ్ ఆ మిగతా 3 బాక్సెస్ కూడా అలాగే నీట్‌గా అంటించేసుకోవాలనమాట. అవి అంటించేసుకొని ఒక 10, 15 మినిట్స్ డ్రై అవ్వడానికి పెట్టిన తర్వాత దానికి బార్డర్స్ వేయాలి. చూసారా చుట్టూ నీట్‌గా అంటించేసాను. అలా అంటించేసిన తర్వాత వాటికి బార్డర్స్ వేయాలనమాట. బార్డర్స్ ఎలా వేయాలి? మళ్ళీ మనం సింపుల్‌గా చేయాలి కదా! అందుకనే నేను డార్క్ కలర్ పేపర్‌ని తీసుకొని దాన్ని స్ట్రిప్స్ లాగా కట్ చేశాను. అలా డార్క్ కలర్ పేపర్‌ని స్ట్రిప్స్ లాగా కట్ చేసి దానికి ఫెవికాల్ రాసి అదే బార్డర్స్ లాగా అంటిస్తున్నాననమాట. అంటే ఈ బాక్సెస్‌కి ఫ్రేమ్ లాగా తయారైనట్టు. చూసారా ఫ్రేమ్‌లా తయారైనట్టు ఎలా అంటిస్తున్నానో? అంటే మీరిలా కలర్ పేపరే అంటించాలని లేదు. లేకపోతే న్యూస్ పేపర్ తీసుకొని రోల్ చేసి అంటించొచ్చు. లేకపోతే ఏమి అంటించకుండా పెట్టొచ్చు. డైరెక్ట్‌గా పెయింట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అందులో రాయడానికి నేను హోమ్ అనే లెటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్‌కి కావాలని చెప్తే నా ఫ్రెండ్ కోసం చేస్తున్నాననమాట. అయితే ఆ హోమ్ అనే లెటర్స్ తీసుకొని నేను ఈ కార్డ్‌బోర్డ్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం వెట్ చేసి ఒక లేయర్ ఆఫ్ పేపర్ తీసేస్తే దాని మీద ఒక చిన్న టెక్స్చర్ ఒస్తది. అది చాలా బావుంటది క్రాఫ్ట్స్‌కి. అలాంటి టెక్స్చర్ తీసుకొని నేను దానిపైన ఈ ఆల్ఫాబెట్స్ రాస్తున్నాననమాట. హోమ్ అనే ఆల్ఫాబెట్స్. వాటిని రివర్స్‌లో రాసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే డైరెక్ట్‌గా రాసి కూడా కట్ చేయొచ్చు. కానీ అది రాయడానికి అంత ఈజీగా కనిపించకపోవచ్చు దానిపైన. ఎందుకంటే అది టెక్స్చర్ ఉంటది కాబట్టి. అదర్ సైడ్ ప్లెయిన్‌గా ఉంటది కాబట్టి ఆ సైడ్ రాసి నేను కట్ చేసుకుంటున్నాననమాట. ఇలాగే మిగతా అన్ని లెటర్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను నేను. కట్ చేసి పెట్టుకొని దీనికి కలర్ చేస్తాను. ఇలా కట్ చేసి పెట్టుకునే కలర్ చేయాలని లేదు. ఆ బాక్సెస్‌లో డైరెక్ట్‌గా కూడా పెయింట్ చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. నేను మాత్రం అలా కట్ చేసి పెట్టుకొని దానికే పెయింట్ చేద్దామని అనుకున్నాననమాట. నేనైతే ఎంత సింపుల్‌గా చూపించాలో అంత సింపుల్‌గా చూపిస్తున్నాను.
పెయింట్ చేసుకున్నాను అనమాట. చూసారా, నేను అంటే ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు, బట్ ఐ జస్ట్ చోస్ బ్లాక్ బార్డర్ వేసి వదిలేయాలి అని నేను అనుకున్నాను అనమాట. అందుకనేసి జస్ట్ బ్లాక్ బార్డర్ వేసేసి దాన్ని అంటించడానికి రెడీగా పెట్టొచ్చాను. అయితే ఇప్పుడు ఈ బాక్సెస్లో ప్లెయిన్గా ఉంది కదా, నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నీట్గా కనిపించాలి, కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి అని నా దగ్గర ఉన్న పర్ల్ కలర్స్లోంచి ఒక పింక్ కలర్ తీసుకుని దాంతో డాట్స్ పెట్టాను అనమాట. డాట్స్ పెట్టేసి అవి డ్రై అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్ని ఒకదానికొకటి అంటించేసాను. అంటించేసి దాంట్లోని ఈ ఆల్ఫబెట్స్ ఏవైతే ఉన్నాయో నేను హోమ్ అని రాసుకున్నది దాంట్లోనే అవి అంటించేసాను అనమాట. అది మరి హ్యాంగ్ చేయడానికి మనకి వెనకాతల రోప్ కావాలి కదా అని చెప్పేసి అది రివర్స్ చేసి నార్మల్గా థ్రెడ్ ఉంటుంది కదా మన ఇడ్లీ పొట్లం లాంటిది, అలాంటి థ్రెడ్ తోటి నేను హ్యాంగింగ్ సెట్ చేస్తాను అనమాట. పేపర్ అంటించేసి, అంటే కొంచెం స్టడీగా హోల్డ్ చేయడానికి అలా అంటించేసి దాన్ని ఇంకా హ్యాంగ్ చేయడానికి రెడీ చేసేసాను. అయితే ఇప్పుడు చూడండి మన ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉందో. Hope you liked it. See you in the next one. Bye bye.